జగదీష్ రెడ్డి గారు, ఒకవేళ కమిషన్కి విచారణాధికారం లేకపోతే మీరు కోర్టుకు వెళ్ళి ఆపుకునే అవకాశం ఉండగా దాన్ని వదిలేసి కేసీఆర్ గారి లెటర్లో అసలు మీకు విచారణ అర్హతే లేదు, మీరు పనికిరారు, మీరు దిగిపోండి అని పదే పదే ఒక న్యాయమూర్తిని అవమానించడం కాదా? కాదు, అసలే కాదు. న్యాయంగా మా హక్కును ఉపయోగించుకున్నట్టు. అసలు నిజమే ఆయన న్యాయమూర్తి అని కనుక భావిస్తే మేము ఎందుకు మాట్లాడతాం? ఆయన న్యాయమూర్తి కాదు, ఒక పక్షం వైపు వాదించేవాడికి తయారయ్యిండు. న్యాయమూర్తి ప్లేస్లో నుంచి న్యాయవాది వైపు తయారయ్యిండు. కాబట్టి మేము అభ్యంతరం చెప్పాలి, మీకు అర్హత లేదు, వద్దు అని. బాధ్యత మాది. అది ఎందుకు అనంటే మీరు అన్న పాయింట్ మంచి పాయింట్, మీరు ముందే కోర్టుకు వెళ్ళి ఆపొచ్చు అని. కానీ చేయలేము మేము ఆ పని. మేము చర్చ చేసుకున్నాం, వీరు ఒప్పుకున్న నాడే మేము చర్చ చేసినాం. అరే ఎట్లా ఒప్పుకున్నాడు ఈయన, ఇంత సీనియర్ జడ్జి, సీజేగా రిటైర్ అయ్యిండు, ఈఆర్సీ మీద విచారణ చేయడానికి లేదు అధికారం, అట్లెట్లా చేస్తాడు? చెప్పాల్సింది నా వాళ్ళకు. కనీసం ఆ రెండను తీసేసుకోవాల్సింది ఆయన. ఇది చేయకూడదండి, మరి మీరు పొరపాట్లు ఇచ్చిండ్రు, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఏదైతే ఈఆర్సీ ఇచ్చిందో అది తీసేయండి అని చెప్పాల్సి ఉండే. ఎట్లా ఒప్పుకున్నాడు ఈయన అని చెప్పి మేము కూడా ఆశ్చర్యపోయాను. కానీ ఇప్పుడు మనం ఏం మాట్లాడినా కమిషనే వద్దంటున్నారు. ఇప్పుడు ఎట్లయితే గాయకు పెడుతున్నారో, మీరు వద్దంటున్నారు, మీకు ఇష్టం లేకంటున్నారు, ఇదని మాట్లాడుతున్నారో, ఈ మాటలు ఇంకెక్కువ మాట్లాడుతారు అప్పుడు. మేము కానీ చూద్దాం, చేయని మనదేం పోయింది. ఎవరు చేసినా ఎట్లా చేసినా మనం మంచిగా వస్తాం కదా బయటికి. అలా జరిగిన దాంట్లో రూపాయి తప్పలేదు కదా. ఇంకోటి కూడా చెప్పాలి మీకు ఈ సందర్భంగా. అసలు ఒక్కటండి, ఎవరిమైనా ఈ పైసలు ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వానికి, లేదా వాళ్ళు అంటున్నట్టు కేంద్ర ప్రభుత్వ సంస్థ పీజీసీఎల్కి. ఒక రాష్ట్ర ప్రభుత్వ అధికారి నుంచి మీరు లంచం తేగలుగుతారా? చేసింది ఎవరితో? ఎంఓయూ రమణ్ సింగ్ గారితో, బీజేపీ ముఖ్యమంత్రి. మరి మనం ఇస్తే లంచం ఆయన తీసుకున్నట్టు ఉండాలి కదా, లేదా ఆయన ఇస్తే మనం తీసుకున్నట్టు ఉండాలి కదా. లంచం ఇస్తాడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి? ఒక రాష్ట్ర జెన్కో నుంచి ఇంకో రాష్ట్ర జెన్కోకి కానీ ఇంకో రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ పైసలు ఇస్తారా ఎక్కడైనా? నిరుపయోగమైన అవగాహన అనేది అదే అంటున్నా, నిరుపయోగమైనది ఎందుకు చేస్తారు? నిరుపయోగం ఎందుకు? తెలంగాణ పైసలు నిరుపయోగం చేసి ఇంకోరికి ఇవ్వాలి? మీకు ఏదైనా లాభం ఉంటేనే కదా, ఈడంగా ఇచ్చి ఆడంగా తెచ్చుకునే అవకాశం ఉంటేనే కదా ఇస్తే చెప్పాలి కదా. ఆయన కూడా వాడని విద్యుత్ లైన్కి 100 కోట్ల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందా, రాలేదా? ఏమి రాలేదు. చాలా మినిమం అది. 1000 మెగావాట్ల విద్యుత్ అట్లా ముందే చెల్లించారు, ఆ లైన్ వాడుకోలేదు. అట్లా ప్రతి రాష్ట్రంలో కూడా జరుగుతుంది, ప్రతి దేశంలో కూడా జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణలో కూడా జరిగింది. విద్యుత్ అనేది మీకు ఏ రోజుకి ఎంత అవసరం ఉంటుంది, ఎంత తీసుకోవాలి, మీ డిమాండ్ ఏంది అనేది ఆ నిమిషానికి ఉండే పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. యుద్ధం ఎట్లనో సైన్యాన్ని ఎట్లా తయారు చేస్తారో విద్యుత్తును కూడా అదే పద్ధతిలో సిద్ధంగా పెట్టుకుంటారు. మరి భారతదేశానికి 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి యుద్ధమే రాలేదు, సైన్యం మీద వేస్ట్ అయిందంటే ఎవడన్నా వాడికి తలకాయ ఉన్నాడనమన్నా. ఇది కూడా అంతే, విద్యుత్తుది కూడా రేపటి అవసరాలని అంచనా వేసి ముందే మనం సిద్ధం చేసి పెట్టుకోవాలి. సింపుల్, ఏం కాలే, ఏమీ కాలేదు. ఛత్తీస్గఢ్ నుంచి లభ్యత లేదు, మనం విద్యుత్ కొనుగోలు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కు ఎందుకు చెల్లింపులు చేశారు, ఎందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు? మంచి ప్రశ్న. గిదిరాని అని ఛత్తీస్గఢ్ ఒప్పందానికి పీజీసీఎల్ లైన్ కొనుక్కోవడానికి రెండింటికి అవినాభావ సంబంధం ఉంటుంది, విడదీయడానికి సంబంధం. ఏంటిది అదంటే, భారతదేశంలో ఉత్తరాదిలో కొంత విద్యుత్ ఉత్పత్తి ఉన్నా దక్షిణాదిలో అవసరమైనంత ఉత్పత్తి లేదు. మనం ఎంత 10 రూపాయలు కాదు 20 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చుకుందామన్నా మనకు అవకాశం అదే చేస్తాం. లేదు, మొదటిసారి నార్త్కు సౌత్కు లింక్ కలిపే లైన్ వచ్చింది, మొదటిసారి వస్తుంది, ఇంకా పూర్తి కాలే, వార్దా డిచ్పల్లి లైన్. దానికి బుక్ చేసుకోవడానికి 5 రాష్ట్రాలు పోటీపడే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే 5 రాష్ట్రాలలో తీవ్రమైన విద్యుత్ సంక్షోభం ఉంది. ఎవరు కూడా పవర్ కట్స్ లేని రాష్ట్రాలు లేవు. అది కేరళ, అది తమిళనాడు, అది కర్ణాటక, విడిపోయిన ఆంధ్రప్రదేశ్, అందరం కూడా. ఈ సమయంలో మనం విద్యుత్ తెచ్చుకోవాలి అని అంటే పీజీసీ లైన్లో మనం షేర్ బుక్ చేసుకోవాలి, హక్కు కొనుక్కోవాలి ఫస్ట్. ఎక్కడైనా ఉందే ఇది కొనాలి అని అంటే మళ్ళీ సేమ్ టైంలో అవతల వైపు నుంచి మీకు అగ్రిమెంట్ ఉండాలి. ఏదో ఒక సంస్థ మీకు విద్యుత్ ఇస్తాము, ఇవ్వడానికి రెడీగా ఉన్నాం మేము వీళ్ళకు అని చెప్పి వాళ్ళ నుంచి లెటర్ ఉండాలి, ఏమో చేసుకుంది దాని కొరకు. ఇవి రెండు ఎవరైనా చేసుకోవాల్సినవి, అన్ని రాష్ట్రాలు కూడా చేసుకున్నాయి, మనం కూడా చేసుకుంటాం. దాంట్లో భాగంగా మొట్టమొదలు మనం పోయి ఎంఓయూ చేసుకొచ్చుకొని రమణ్ సింగ్ గారితో. ఆ టైంకి వీళ్ళు అంటుంది ఏంది, మీకు ఇంకో ప్రశ్న కూడా నేనే చెప్తా. అసలు అక్కడ విద్యుత్తు ఉత్పత్తే లేదు ఆ మార్వా స్టేషన్లో, అయినా వీళ్ళు ముందే చేసుకున్నారు. అసలు ఇక్కడ లైనే పూర్తి కాలేదు, ముందే చేసుకున్నారు. చేసుకున్న రోజు నుంచి పైసలు ఇవ్వరండి, మూర్ఖులు మాట్లాడతారు ఇది కావాలని చెప్పి తప్ప. చేసుకున్న రోజు నుంచి పైసలు ఇవ్వరు.
లైన్లు పూర్తయిన తర్వాత, ప్లాంట్ పూర్తయిన తర్వాత ఉత్పత్తి ప్రారంభమై మేము సప్లై చేస్తాం, మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి వాళ్ళు ఏ రోజైతే చెప్తారో ఆ రోజు నుంచి మనం వాడుకోకపోయినా మినిమం ఛార్జెస్ పడతాయి, మినిమం వీలింగ్ ఛార్జెస్ అని పడతాయి. ప్రతి రాష్ట్రం కడుతూనే ఉంటుంది ఇప్పటికి కూడా. వాడకపోయినా ప్రతి రాష్ట్రం, ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు, అది కామన్, ప్రతి ఒక్కరికి తెలుసు, విద్యుత్ విషయం తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అయితే లైన్ పూర్తయ్యే సమయానికి మా మార్వా ప్లాంట్ కూడా పూర్తవుతుంది కాబట్టి ఇగో మీకు మార్వా నుంచి 1000 మెగావాట్లు ఇస్తాము అని చెప్పి ఆ రోజు రమణ సింగ్ గారు చెప్తేనే, ఇంకోటి కూడా మీరు రమణ సింగ్ గారు ఆ రోజు అక్కడ అది కూడా ఇంకో లెటర్ కూడా పెట్టి ఇంకోటి కూడా రిలీజ్ చేసిండు. కేసీఆర్ గారితో పాటు మేము దత్తాత్రేయ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం మా నాయకుడు అని చెప్పి ఇంత పెద్దగా పేపర్లలో వచ్చి ఉంది. వారిని కూడా ఆహ్వానించారు. ఇందులో ఎక్కడ గోప్యత ఉందండి? ఎక్కడ అవినీతికి అవకాశం ఉందండి? అయింది. 1000 మెగావాట్లకు ఆకాంక్ష చేసుకున్నాం, 1000 మెగావాట్లకు లైన్లో కూడా బుక్ చేసుకున్నాం. ఆ తర్వాత మిగతా రాష్ట్రాలు కూడా పోటీకి వస్తున్నాయి. మన దగ్గర ఉత్పత్తి అనుకున్నంత పెరిగితే డిమాండ్ పెరుగుతుంది బాగా తెలంగాణలో. తెలంగాణ డిమాండ్ ఆ రోజు 7000 మెగావాట్లు ఉంటే ఇవాళ 20,000 మెగావాట్లకు 16,000 మెగావాట్లకు వచ్చింది. ప్రతి సంవత్సరం చాలా రాడికల్గా పెరిగింది, 20% కూడా పెరిగింది ఒక్కోసం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏర్పడ్డ మార్పు, కేసీఆర్ గారి మీద వచ్చిన విశ్వాసం, పరిశ్రమలు రావడం, ప్రతిదీ కూడా పెరగడం ఎక్కడ లేని పద్ధతిలో. జనరల్గా భారతదేశం యావరేజ్, అంతకుముందు రాష్ట్ర యావరేజ్ కూడా 7 to 9 హార్డ్లీ 10% పెరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా డిమాండ్. కానీ మన దగ్గర ఒక్కొక్కసారి 15-18% కూడా పెరిగింది పెరిగిన వాతావరణం పరిస్థితులలో. ఓకే. సో అటువంటి పరిస్థితులలో ఇంకొక 1000 మెగావాట్ల ట్రాన్స్మిషన్ కూడా మనం బుక్ చేసుకున్నాం, అడ్వాన్స్గా బుక్ చేసుకున్నాం. ఆ తర్వాత వాళ్ళు ఈ 1000 ఏదైతుందో మనకి ఇస్తున్న 1000 వాళ్ళ అవసరాలు పెరిగి మొత్తం సప్లై చేయలేకపోయారు. వాళ్ళ అవసరాలు కూడా పెరిగి మొత్తం సప్లై చేయలేకపోయారు. ఆ పరిస్థితులలో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ మీద ఏమన్నా క్యాన్సిల్ చేసుకున్నాం అవకాశం ఉంటుందా? పూర్తిగానే ఆ పరిస్థితులలో ఈ ఇంకొక 1000 అదనంగా ఏదైతే బుక్ చేసినామో దాన్ని వెంటనే క్యాన్సిల్ చేసినాం. అది కూడా మీరు నోట్ చేసుకోవాలి. అది కూడా క్యాన్సిల్ చేసినాం మనం. ఇది నిరుపయోగం అవుతుంది, వీళ్ళతోని కావట్లేదు, వాళ్ళ రాష్ట్ర అవసరాలు పెరిగినాయి, వాళ్ళు కూడా చేసే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే ఈ 1000లోనే మొత్తం 1000 ఎప్పుడు కూడా చేయలేకపోయినారు అని చెప్పి మనం ఆ కారణం చెప్పేసేసి అది క్యాన్సిల్ చేసుకున్నాం. ఇక మీకు ఇంకో విషయం కూడా చెప్తే ఈ సందర్భంలో పోనీయండి ప్రజలకు ఇంకొక మాట, లెట్ మీ కంప్లీట్. మీరు ఇదే కనుక అడిగితే, నిజంగా మేము విచారణ చేయదలుచుకుంటే, నిజంగా జరిగిన తప్పు, ఇది తప్పు కనుక అనిపిస్తే, ఇదే తప్పు అయితే ఇవాళ మన ప్రభుత్వాన్ని వెళ్తున్న వాళ్ళు వాళ్ళ బాసులందరూ జైలు పెట్టాలి జరిగిపోయిన దుర్మార్గానికి. కానీ మేము రాజకీయం చేయలేదు. ఎవరిని జైలు పెట్టాలి? ఇప్పుడు మన ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వీళ్ళ బాసులను. ఎందుకంటే 1994-95 ప్రాంతంలో గ్యాస్ ఆధారిత విద్యుత్తును సరఫరా చేయడానికి అని చెప్పి అసలు గ్యాస్ లేదు, ప్లాంట్ లేదు, అగ్రిమెంట్ చేసుకుంటే వీళ్ళు వాస్తవానికి అగ్రిమెంట్లో 94-95లో ఎవడు పరిపాలిస్తున్నాడో ఈ రాష్ట్రాన్ని, సమైక్య ఆంధ్రప్రదేశ్ 94-95లో ఎవడు పరిపాలిస్తున్నాడో వాళ్ళు చెప్తాను మీకు. ఇక ఇవి మొత్తం డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్. 2400 మెగావాట్లు గ్యాస్ ఆధారిత విద్యుత్తును సప్లై చేస్తామని చెప్పి పీపీఎల్ చేసుకుంటే, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డు పీపీఎల్ చేస్తే, దానికి మనం అసలు ప్లాంటే పూర్తి కాలేదు, వాళ్ళకి మనం అడిగే రైట్ కూడా లేదు, 1 మెగావాట్ కరెంట్ ఉత్పత్తి కూడా కాలేదు. ఈ రోజు కూడా వాళ్ళకు మనం 6-7 వేల కోట్ల రూపాయలు పేమెంట్ చేసినాము. ఇంకా 7,000 కోట్లు రావాలని ఇప్పుడు వాళ్ళు మన కేసులు వేసారు, సుప్రీంకోర్టులో నడుస్తుంది. అందులో తెలంగాణ వాటాగా 3800 కోట్లు కట్టాలని చెప్పి కేసులు వేసారు. అసలు ప్లాంటే లేదు, ఉత్పత్తే కాలేదు. అంటే అది కూడా మీకు పేరు చెప్తా. మీరు చూడ్రి, ఏంది అది 2400 మెగావాట్లు గ్యాస్ ఆధారిత ప్లాంట్లతోని మాకు విద్యుత్ ఇస్తాము అని చెప్పి చెప్పి అది 94-95 నాటికి ఇప్పటి వరకు మేము వచ్చినా కూడా పే చేసినాం. ఇప్పటి కూడా మినిమం ఛార్జెస్లు పే చేసినాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక విద్యుత్ సరఫరా కానీ విద్యుత్తుకు పైసలు పే చేసినాం. దీని మీద చేయాలి విచారణ, దీని మీద చేయాలి. కానీ ఆనాడు మేము రాజకీయ కక్షలతో ఏం పని వద్దు, ఇదేదో కక్షాదింపులాగా ఉంటుంది, పాత పనికి మాలి తవ్వుకొని అయిపోయింది, ఆ సమైక్య అందరు పీడే వదిలింది కదా, మనకెందుకు అని చెప్పి మేము వదిలేసినాం. ఏంది ఆ సంస్థల పేరు కూడా చెప్తా మీకు. ఆ రోజు ఎవరెవరితో చేసుకున్నారు అనేదానికి, ఎవడోడి నెక్సెస్ ఏముంది అనేదానికి, జీవికే, స్పెక్ట్రమ్, జిఎంఆర్, ల్యాంకో ఈ 4 కంపెనీల నుంచి వాళ్ళు విద్యుత్ తయారు చేస్తామంటే వీళ్ళు కొంటామని ఒప్పందాలు చేసుకొని అసలు గ్యాస్ ఆధారిత
విద్యుత్ ఒక్క మెగావాట్ కాదు కదా, 1 మిలియన్ యూనిట్ కాదు కదా, 1 యూనిట్ కూడా సప్లై కాలే. కాకుండానే ఎంత నష్టం జరిగింది? దాదాపుగా మనం పే చేసిందే ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ ఏర్పడ్డాక దాదాపు 10,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు ఇంకా 7,000 కోట్ల రూపాయలు మాకు బకాయిలు రావాలని వాళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేసి నడుస్తుంది. ఇవాళ కూడా నడుస్తుంది. మీరు మళ్ళీ ఒకసారి పెట్టుకుందామంటే ఆల్ కోర్టు కేసెస్తో తీసుకొచ్చి ఇచ్చేస్తాను నేను మొత్తం. తీసుకుంటండి. ఇది కాదని చెప్పమనండి. ఎవడో ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్నాడు ఎవడైనా కాదంటే చెప్పండి. సో అప్పుడు టీడీపీ ఏంది, విద్యుత్ సంక్షోభం తీవ్రంగా ఉంది కాబట్టి ఒక ప్రభుత్వం గ్యారంటీ ఇస్తేనే వాళ్ళు కూడా ప్లాంట్లు పెడతారు కాబట్టి అందుకే మేము గ్యారంటీ ఇస్తున్నాం అని చెప్పి రాసి ఆ రోజు అగ్రిమెంట్లు చేసారు. ఆ అగ్రిమెంట్లు చేసిన తర్వాత కూడా ఏం చేయాలి వాస్తవానికి దాంట్లో ఎంత దొంగ అగ్రిమెంట్లు అంటే, ప్లాంట్ స్టార్ట్ అయిన రోజు నుంచి ఎప్పుడైతే ఒక పీపీ అవుతుందో, పీపీ 2 ఏళ్ల ముందు కావచ్చు, 5 ఏళ్ల ముందు, మీరు ఇప్పుడు సమైక్య పాలన గురించి పూర్తిగా కాదు. ఇవాళ ఈ రాష్ట్రంలో వెళ్తున్న వాడు ఎవడైతే కమిషన్ లేచిండో వీళ్ళ బాసలే చేసింది. వీళ్ళు కూడా రాజకీయాల్లో ఉన్నారు, వీళ్ళే చేసింది. వాస్తవానికి జనరల్గా ఎవరమైనా కొంచెమన్నా బుద్ధున్నోడు, రాష్ట్ర ప్రజల ఖజానా పైన విశ్వాసం ఉన్నోడు, ప్రేమ ఉన్నోడు, ప్లాంట్ ప్రారంభమై మేము మీకు విద్యుత్తుని ఇవ్వడానికి రెడీ అయినవన్న తర్వాత మనం తీసుకోకపోతే మనం కట్టాలి మినిమం బిల్ ఎక్కడైనా అగ్రిమెంట్ ప్రకారం. కానీ వీళ్ళు ఆ నిబంధన చేర్చకపోవడం వల్ల ప్లాంట్ రెడీనే కాలేదు. అంటే ఒకవేళ సరఫరా చేస్తామన్న విద్యుత్తుని సప్లై చేయకపోతే వాళ్ళపైన ఏదైనా చర్యలు తీసుకోవడానికి అవకాశం పెట్టలే వీళ్ళనాడు, పెట్టకనే ఈ దరిద్రం. ఓకే ప్రసాద్, ఎక్కడ ఇప్పుడు యాదాద్రి పవర్ ప్లాంట్ను ఎక్కడ చుట్టుపక్కల బొగ్గు లేకుండా దామరచేరులో ఎందుకు పెట్టారు? ఏమన్నా కమిషన్ల వ్యవహారం ఉందా దీనికి? మంచి ప్రశ్న. అసలు దీంట్లో ఎవరికి కమిషన్ ఇస్తారు? నల్గొండ జిల్లాలో దామరచేరులో ఎందుకు పెట్టాల్సి వచ్చింది? దామరచేరులో ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అక్కడ ఉన్న ఎమ్మెల్యేకో, ఎంపీకో, ఆ జిల్లా మంత్రికో, అక్కడ ప్రజలకు కమిషన్ ఇస్తున్నందుకు ఆడ పెట్టిందా? ఎందుకు పెట్టారు? ఇక ఏంది వాళ్ళు చెప్తుంది దీంట్లో వాళ్ళ అభ్యంతరం? బొగ్గు ట్రాన్స్పోర్ట్ చేస్తే ధర ఎక్కువవుతుంది. ఏం ప్రశ్న అండి, ఏమా అద్భుతమైన ఆరోపణ అండి. బీటీపీఎస్ ఎక్కడుందండి? విజయవాడలో. బొగ్గు ఎక్కడుంది? ఎన్ని కిలోమీటర్లు తీసుకుపోతుండ్రు? ఎందుకు నోరు తెరవలేదు వీళ్ళు? ఎందుకు రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ ఆర్టీపీపీ ఎక్కడుంది? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.